సరే. ఓకే. ఒకసారి దీని నుంచి ట్రై చేస్తాము. వినిపిస్తున్నాము. హలో హలో. వినిపిస్తుందండి? హలో. హలో. నాకు వినిపిస్తుంది. ఇది వినిపిస్తుందా? ఓకే. యా ఫైన్. ఇక్కడ నుంచి వినిపిస్తుందా గోట్ మీటింగ్లో? యా వినిపిస్తుంది. ఓకే ఫైన్. క్లియర్ ఉంది. క్లియర్ అండి. ఓకే సరే. స్కైప్ అయితే బ్యాకప్ పెట్టుకున్నాను వర్స్ట్ కేసులో. లేకపోతే టీవీఆర్ ఉంది, స్కైప్లో మాట్లాడుకుని టీవీఆర్లో చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. ఒకసారి అది అందులో స్కైప్ లో మొత్తం బ్లర్ చాలా ఎక్కువ ఉంది, బ్లర్ యాక్చువల్గా. దీంట్లో నీట్గానే పర్లేదా? దీంట్లో నీట్గా ఉంది. దీంట్లో ఉన్నంత 25% కూడా లేదు అందులో. ఓకే రైట్. సైజింగ్ ఒకటి ఉంది కదా స్టూడియో. హెచ్డిబి ఫేజెస్ డిస్కస్ చేసాము. యా. ఏంటి హెచ్డిబి ఫేజెస్ ఇది? ఫేసెస్ నార్మలీ ఫస్ట్ మోల్డింగ్ అండ్ అదర్ థింగ్స్ ఉంటాయి. కాకపోతే మనం చేసేది మాత్రం లాస్ట్ ఫేస్ ఒకటి అని అడిగింది. డిబి ఫేజెస్ ఇంకోటి లేటర్ ఆన్ మనకి ఎస్ఎల్టీ డెప్త్ గా చెప్తారు కదా. అప్లికేషన్ ఎస్ఎల్టీ వెళ్తాం, డెప్త్గా వెళ్తాం. రెప్లికేషన్ టెక్నాలజీస్ అన్నీ డీటెయిల్గా ఉంటాయి మనకి. థియరీ డీటెయిల్గా ఉంటుంది బాగా. ఏం ప్యాచెస్ ఎక్కడ ఎలా వాడాలి ఏంటనేది గైడ్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ప్రీరిక్విజిట్స్. మనం ఇప్పుడు ఒక ఇన్స్టలేషన్ గైడ్ అంతే, ఒక ఇన్స్టలేషన్ చేస్తే నీకు ఏం ఇష్యూస్ వస్తాయి, ఏవే ఫాలో అవ్వాలని తెలుస్తుంది కొంచెం ఐడియా. ఎస్ఎల్టీకి వచ్చేసరికి ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ హానా డేటాబేస్. ఇది ఇప్పుడు హానా డేటాబేస్ ఒకసారి నువ్వు ఇన్స్టాల్ చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, హానా డేటాబేస్ ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇప్పుడు ఎస్ఎల్టీ ఈజ్ లైక్ బియాండ్ హానా డిబి అడ్మినిస్ట్రేషన్. Looking at the big picture as a solution architect, not as a HANA admin. ఓకే. ఎస్ఎల్టీలో వచ్చేసరికి హానా అడ్మిన్ ఒక్కటి రోల్ ఉండదు. దెర్ విల్ బి బేసిస్ గైస్, దెర్ విల్ బి బాబ్జే గైస్, ఇట్లా అందరిది ఉంటుంది రోల్ దాంట్లో. ఇవన్నీ ఎవరు రోల్స్ ఎక్కడ ఉంటాయి, ఎవరెవరు ఏం చేస్తారన్నది కూడా చూస్తాము. ఇప్పుడు 18th డిస్కస్ చేసుకున్నాను. ఏం చేసాను నేను? హెచ్డిబి స్టూడియో స్టార్ట్ స్టాపింగ్ అర్థమైందా? అర్థమైంది. హెచ్డిబి స్టూడియో ఇది. ఎక్కడికి వెళ్ళినా కానీ అంతే, మనకి మోస్ట్లీ ఆ పోర్ట్ ఏంటంటే స్టూడియో సింపుల్ స్టెప్ అంతే. స్టూడియోని ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాం. మెమరీ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఇవి. ఇంకా సెక్యూరిటీ ఒకరోజు చూసుకుందాం. సెక్యూరిటీ అలర్ట్స్, బ్యాకప్ చేసి ఒక రోజుకి అయిపోయి వెళ్ళకపోదాం. అంత హరీగా ఏముంది, ఒక్కొక్కటి నువ్వు టైం స్పెండ్ చేయాలి. ఓకే
ఇవి మనకి టైం పడుతుంది. ఒక్కొక్క టాపిక్ మీద అట్లీస్ట్ వన్ డే క్లాస్ అవుతుంది. ఓకే, ఇవి మెమరీ మేనేజ్మెంట్ ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం లాస్ట్కి వీటికొస్తాం. తీరు ఉంటుంది, నువ్వు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అస్సలు ఏం అర్థం కాదు వినడం. మనం అంటే ఓకే. ఎట్లా అంటే హానెస్ట్గా మేము ఫస్ట్ టైం అయినప్పుడు కూడా ఎస్ఎల్టీ ఇంతే కదా, మధ్యలో సిస్టమ్ పెడతాం, అటు నుంచి ఇట్లా లాగేస్తాం, ఇటు నుంచి అట్లా లాగేస్తాం, పని చేస్తూ ఉంటే పులుసు గారిపోయింది. నిజంగా ఎన్ని ఇష్యూస్ వస్తాయంటే అన్ని ఇష్యూస్ వస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు జనాలకు కూడా హానా అడ్మిన్ అనేసరికి వీడు అన్నీ తెలిసేది అనుకుంటారు. ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ బేసిస్ వాళ్ళకి ఎవరికి ఎస్ఎల్టీ కాన్సెప్ట్ వచ్చినట్టు సీరియస్లీ ఎట్లయితే ప్రాజెక్ట్ ఇంకా మొత్తం రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు హానా కదా అంటారు, సింపుల్ గా మీరు హానా కదా అంటారు, తెలియదు అంత షోర్ ఇంకా. సో స్టేజ్లో ఎట్లా అంటే మనం కొంచెం గ్రౌండెడ్ గా కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయి మనం బాగా స్టడీ చేసేవన్నీ ఉండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. బాబు ఈ ప్యాచ్ ఇవన్నీ ఉంటేనే ఎస్ఎల్టీ అవుతుంది, ఇది అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆ ప్యాచ్ కూడా వేసుకుంటా కూర్చుంటావు. ఏఆర్పి సిస్టమ్ నుంచి దీనికి కనెక్ట్ అవడానికి ఒక ఫ్రీక్వెన్సీ సెట్ కావడానికి ఒక మినిమం లెవెల్ కావాలి అక్కడ ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ లో. మనం ఏం చేస్తాం, ప్రేరెక్విజిట్స్ ఉంటాయి, కర్నల్ ప్రేరెక్విజిట్స్ ఉంటాయి, ఈఎస్పి లెవెల్స్ ఉంటాయి, అన్నీ నువ్వేం చేస్తావు, నువ్వు చేయదు. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ హానా ఎస్ఎల్టీ కాన్ఫిగరేషన్. ప్రొవైడెడ్ నీ సిస్టమ్ ఈ లెవెల్ కి తీసుకొచ్చుకో, అప్పుడు మనం చేసిస్తా అంటాం. అట్లా ఇప్పుడు సీనియర్స్ కూడా బేసిస్ లో ఉన్న వాళ్ళకి తెలియదు ఏంటంటే మనం ప్రొజెక్ట్ చేయాలి, బాబు ప్రీ రిక్వెజిట్స్ ఉండాలి. సో అవే మేజర్ బ్రేక్ త్రూ అయ్యనమాట. అవన్నీ అవతల వాళ్ళు అవన్నీ ఇచ్చేస్తే మన పెద్ద పని ఏముండదు. కానీ అది వాళ్ళు చేయకపోతే ఉంటది, ప్రాజెక్ట్ డిలే అయిపోయింది, హానా డిలే అయింది అంటారు. హానా ఆర్కిటెక్ట్ లేదా హానా ఆర్కిటెక్ట్ డిలే అయింది అంటారు. సో డెలివరబుల్స్ వచ్చేసరికి ఇవన్నీ పడుతూ ఉంటాం కాబట్టి నేను లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అట్లా ఉంటది వీక్ లో మోస్ట్లీ కవర్ చేద్దాం. కానీ నీకు ప్లే ఏరియా మటుకి స్టూడియో. నీకేం ప్రాబ్లం లేదు, ఏమైనా కెలికే ఉంటే కెలికేసి, ఏమైనా ట్యూన్ చేసి ఎలర్ట్స్ ట్రేసెస్ అన్ని కెలికేసి సిస్టమ్ పోతే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఏం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు మటు బాగా ప్రాక్టికల్స్ బాగా చేయాలి. ఇక్కడ ఉంటే ఇంకేం తెలుసా, లక్కీ ఎనఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంకా స్టూడెంట్స్ ఎవరు లేరు నీతో షేర్ చేసుకోవడానికి. అది బెస్ట్ పార్ట్. అదో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా. ఒక రకంగా అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే నువ్వు ఒక్కడ ఫుల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జనరల్ ఏంటంటే నలుగురు కలిపి ముగ్గురు కలిపి ఒక సిస్టమ్ ఇస్తాడు, ఆడ్ చేసిన తర్వాత నువ్వు చేసుకుని, నువ్వు చేసిన తర్వాత ఆడ్ చేసుకుని ఉంటారు, గోల్ అవుతా ఉంటారు. బ్యాకప్ కాన్ఫిగరేషన్ అనేది ఈ కాన్సెప్ట్ కాదు ఇవాళ. విల్ స్టిక్ టు ద కంటెంట్స్. అడ్మిన్ పర్ఫార్మెన్స్, కాన్ఫిగరేషన్స్, ట్రేసెస్. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అడ్మిన్ కన్సోల్? దీన్ని ఈ చెంచాలో ఉండే అడ్మినిస్ట్రేషన్ ట్యాబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నీకు వస్తుంది. వెళ్ళి చూస్తా అంటే ఇంకా 200 యాక్చువల్లీ ఇంకా నీట్ గా చదవచ్చు, చదివి కూడా చేయొచ్చు. నీకు 200 ఇచ్చేనా? వీకెండ్ తీసుకుంటాను నేను, ఎలాగో వీకెండ్ ఇక్కడనే ఉంటాను మోస్ట్లీ. ఇంటికి వెళ్తే ఎందుకంటే ఇంటికి వెళ్తే కంపల్సరీ క్లాస్ అవ్వదు, నేను ఇంట్లో ఉంటా. ఓకే ఓకే. చూడు ఇక్కడ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అన్ని సర్వీసెస్. వీఆర్ టాకింగ్ లైక్ ఆర్కిటెక్చర్ వచ్చేసి వాటిని మనం ఏమన్నాం, అది డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూస్తే ఇవన్నిటి సర్వర్స్ అని చెప్పాను. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటి, ఇవన్నీ సర్వర్స్ అయినా కానీ ఇక్కడ పెర్ఫార్మెన్స్ ట్యాబ్ లో మనం వర్క్ ప్రాసెసెస్ తో రిలేట్ చేసి చెప్పాను నేను. లేదా డిస్ప్లే లాగా మనకి డైలాగ్ అలా ప్రాసెస్ లానే ఇవి కూడా ప్రాసెస్ సర్వీసెస్ అని. సో ఇండెక్స్ సర్వర్ ప్లేస్ అ మేజర్ రోల్, ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ది హానా డేటాబేస్ సిస్టమ్. ప్రీ ప్రాసెసర్ వచ్చేసరికి ఇట్ అలైన్స్ ద రిక్వెస్ట్ అలైన్మెంట్ చేస్తూ ఉంటుంది, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. నేమ్ సర్వర్ హోల్డ్స్ ద డేటా ఆఫ్ ఆల్ ద ప్రాసెసెస్. కంపైల్ సర్వర్ కంపైలేషన్. ఇది ఇప్పుడు మనం కొత్తగా చూస్తుందంటే కంపైలేషన్ ఒకటి చూస్తున్నాము, ఎక్సెస్ ఇంజిన్ చూస్తున్నాం. స్టాటిస్టిక్స్ ఏంటి, అన్ని సర్వర్స్ స్టాటిస్టిక్స్ పర్ఫార్మెన్స్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఇస్తుంది ఇది.
ఎక్సెస్ ఇంజిన్ ఏందో చూద్దాం. కొత్త పేరు పెట్టాడు వాళ్ళే. ఒక్క నిమిషం. హలో. యా. రచన పూజ అయిపోయిందా? హలో. హలో. ఇది ఎక్స్టెండెడ్ అప్లికేషన్ సర్వీసెస్ అంట యాక్సెస్. చూద్దాం దాంట్లో ఏమన్నా. మీరు సుధాకర్ గారు మీరు కుదిరితే అది HA100 పంపిస్తారా? మీరు వీకెండ్ సో నేను ఆర్కిటెక్చర్ కానీ ఆ డిస్క్రిప్షన్స్ అవన్నీ చూస్తాను. నువ్వు నాకు గ్రౌండ్ ఇవన్నీ నాకు అడిగిన దమ్మా చెప్పాలి, అప్పుడు పంపిస్తా. ఓకే ఓకే. ఇది ఎట్లా అంటే PDF ఫైల్ ఉంది అనుకో, ఉంది కదా చదువు లేదు నేను లేకపోతే ముందే అడిగేటోని, కానీ ఐ మీన్ నార్మల్గా ఆర్కిటెక్చర్ చూసినప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని చూస్తున్నా. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటున్నాయి మనకి గూగుల్లో. ఓకే. ఎక్సెస్ ఇంజిన్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ SP5 on the actual server level, so that I can make use of inbuilt applications on web server to build lightweight web applications. Lightweight web applications ఇది జావా బేస్డ్. ఇది పబ్జీకి దీనికి వస్తుంది. కొత్త SLT గైడ్ అందిస్తే ఇది కాన్సెప్ట్ వస్తుంది లోపలికి ఎక్సెస్ ఇంజిన్ దానికి పట్టుకోండి. బట్ ఇట్స్ నాట్ ఎ కోర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అయితే కోర్ అయితే కాదు, కోర్ సర్వర్ అయితే కాదు. స్టిల్ ద ప్రైమరీ విల్ బి లైక్ యూనో ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. నేను పంపిస్తాను. రీడింగ్ ఫోన్లో కూడా వేసేసుకో. దాని ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్లో చదువుతూ ఉండు. ఓకే. పర్ఫార్మెన్సెస్ వచ్చేసరికి ఇక్కడ మనం చూడొచ్చు బట్ కనెక్షన్ ఐడీస్ ఇవన్నీ. ఇక్కడ గ్రూప్ వచ్చేస్తుంది. దీనికి డ్యూరేషన్ గా పెట్టేసి ఇక్కడ డ్యూరేషన్ కూడా ఒక 300 milliseconds కానీ 1000 milliseconds కానీ దాటితే ఏంటంటే రెడ్ లో చూపిస్తుంది ఏదైనా ప్రాసెస్. ఓకే, అంటే మనము పారామీటర్ సెట్ చేస్తామా? పారామీటర్ ట్యూనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని నుంచి చేస్తాము. స్టాటిస్టిక్ సర్వర్ కాన్ఫిగ్ ఫైల్ ఒకటి ఉంటుంది, దాని నుంచి చేస్తాం. ఓకే, అది ఉంది, చేద్దాం. అది కాన్ఫిగరేషన్ ఇక్కడ ఇండెక్స్ సర్వర్ .ini దీని నుంచి చేస్తాం. ఇంకోటి స్టాటిక్ సర్వర్ .ini వీటిలో చేస్తాం. ఫస్ట్ ఇవన్నీ మనం చూసుకుంటే ఇక్కడ సెట్ చేసుకుంటాం. బ్యాకప్ ఎలా పెట్టాలి, డేటా ఫైల్ లిమిట్, ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ ట్యాబ్స్ మనం ఫెమిలియర్ అయితే వస్తాయి మనకి. ఇన్స్టెన్స్ ప్రొఫైల్స్ ఎలా ట్యూన్ చేస్తామో అది కూడా ఇక్కడ ట్యూన్ చేయడం ఉంటుంది. కాకపోతే పెర్ఫార్మెన్స్ ఎలా చూస్తావు, S50లో చూసినట్టు ఇక్కడ ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి, ఏ పోర్ట్స్ నుంచి వస్తున్నాయి అనేది ఒక్కొక్క పోర్ట్ ఒక్కొక్క దానికి డెసిగ్నేటెడ్ గా ఉంటుంది. 3 వచ్చేసరికి దీనికి, ఎక్సెస్ ఇంజిన్ కి 7. సో లైట్ వెయిట్ వెబ్ అప్లికేషన్స్ గానే ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది JDBC కనెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఈ పోర్ట్ దీనికి కావాల్సిన పోర్ట్ 3007 ఉండాలి. కాలర్ ఎవరు ఉంది, ఇది హోస్ట్ నేమ్ స్టార్ ఉంది. టైప్ రిక్వెస్ట్ స్టాటిస్టిక్స్ థ్రెడ్ మెథడ్ స్టాటిస్టిక్స్ రన్ అవుతుంది. అప్లికేషన్ ఏ యూజర్తో రన్ అవుతుంది. సో ఇలాగే ఇంకా ఎవరైనా కానీ HPB స్టూడియోకి ఇంకెక్కడి నుంచి అయినా
రన్ అవుతున్నా కానీ ఎవరైనా యూజర్ యూజ్ చేస్తున్నా కానీ సిస్టమ్ యూజర్ ఇది ఉంటుంది, అప్లికేషన్ యూజర్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓఎస్ లెవెల్ యూజర్ ఎవరు ఓకే. ఇక్కడ కార్తిక్ ఉన్నారు. అట్లా యూ కెన్ మానిటర్ దిస్. నాట్ ఓన్లీ వన్ సిస్టమ్, ఇక్కడ నీకు ఒక 10 సిస్టమ్లు యాడ్ చేసుకొని ఒక్కొక్క దానికి చూసుకోవచ్చు, అవన్నీ మానిటర్ చేయొచ్చు. సిస్టమ్ ఇన్ఫర్మేషన్, యూజ్డ్ మెమరీ బై టేబుల్స్ ఎంత, ట్రాన్సాక్షన్స్ ఎంత, ఇవన్నీ మనకి కొంచెం లైవ్ నడుస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏమన్నా ఇంకేంటంటే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ యాక్టివ్ 3 ఉన్నాయి. ఇక్కడ స్క్రిప్ట్ రాసుకొని స్క్రిప్ట్ నుంచి కూడా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. కోరింగ్ కానీ మొత్తం అయితే జీవైలోనే అయిపోతూ ఉంటుంది. అంతా అట్లా ప్రైవేట్ టెక్నిక్స్ వచ్చేసరికి వచ్చేసి చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ ఎందుకు చూపిస్తాయి అంటే, ఇక్కడ చూపిస్తున్నాయని జీవైలో చూపేదాన్ని కదా, అక్కడ కూడా చూపిస్తాయి. కాకపోతే ఏంటంటే ఆర్కిటెక్చర్లో డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ ఇన్ని టూల్స్ ఎందుకు ఇచ్చాడు డేటాబేస్లో అంటే, మనకి ఒరాకిల్ అన్నింటిలో ఒరాకిల్ లెవెల్ డేటాబేస్ లెవెల్ ఏది కంపైలేషన్ కానీ క్యాలిక్యులేషన్ కానీ అగ్రిగేట్స్ కానీ ఏమి జరగవు. గ్రూపింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టేబుల్స్, సర్చ్ ట్రాన్సాక్షన్స్, అలైన్మెంట్స్, ఇవన్నీ ఏమి దాంట్లో జరగవు. ఇవన్నీ కూడా ఎక్కడ అప్లికేషన్ లేయర్లోనే జరిగి ఓన్లీ అప్డేట్ మాత్రమే డీబీకి వస్తాయి. కానీ ఇక్కడ అంటే ఏమవుతుంది, అంతా ఇక్కడ అయిపోతుంది, అంతా ఇక్కడే అప్డేట్ కూడా అయిపోయి ఓన్లీ రిక్వెస్ట్ ఏదైతే కంప్లీట్ కమిట్ స్టేట్ అయిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో అదొక్కటి మాత్రమే అప్లికేషన్ నుంచి వెళ్ళి ఎండ్ యూజర్కి వెళ్తుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా డీబీ లేయర్లోనే అవుతుంది. సో నా వినిపిస్తుందా? హలో ప్రదీప్, హలో ప్రదీప్, హలో. అవునండి, యాక్చువల్గా పవర్ పోయిండే, సో వైఫై డిస్కనెక్ట్ అయింది. ఓకే ఓకే లంచ్ ఓకే. సో ఇది సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఫైల్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. బేసికలీ ఇఫ్ యు లుక్ అట్ ద సిస్టమ్స్ ఓవర్వ్యూ ఇక్కడ నుంచి చూడవచ్చు మనం. యూజ్డ్ మెమరీ ఎంత, పీక్ యూజ్డ్ మెమరీ ఎంత, మోర్ ఇన్ఫర్మేషన్ కొడితే ఇంకా డీటెయిల్డ్గా వస్తుంది ఎంత వాడింది ఏంటి అనేది. మీకు యాక్చువల్లీ 100 కంటే సరే 2 ఇస్తాను, ఈ బెటర్ గో 100 and 200 2 పంపిస్తాను. ఫస్ట్ ఒకటి ఇవ్వండి. ఓకే ఫస్ట్ ఒకటి ఇవ్వండి, దెన్ ఒక 1 వీక్ అయినాక ఇంకో తీసుకుంటాం. నేనేమంటున్నా అంటే ఈ వారం మొత్తం కూడా 200 కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే ఓకే. పెర్ఫార్మెన్స్, హెచ్డిబి స్టూడియో అన్నీ దీంట్లో ఉండవు, 100లో ఉండవు నీకు. ఓకే ఇప్పుడు చూసుకుంటే 200 చూసుకుంటే ఆ ల్యాండ్స్కేప్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అని చూసుకున్నాం కదా. సార్ 2 ఇస్తారు, రిఫర్ చేసుకో. మళ్ళీ హానా 100కి ఎప్పుడు వెనక్కి వెళ్తాం, ఇది ఎస్ఎల్టీ గురించి మాట్లాడుకునేటప్పుడు వెళ్తాం. ఇంట్రొడక్షన్ డీటెయిల్గా వచ్చి మళ్ళీ హానా 200 కోసం కాన్ఫిగరేషన్స్ దగ్గర హానా 200కి మళ్ళీ ఆన్లైన్ కొన్ని గైడ్స్ చూద్దాం, తీసి ప్రీ రిక్విజిట్స్ అనే ఒక దానికి షార్ట్కట్ చేస్తే మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడు ఓరియో వచ్చేసరికి ఇక్కడ ఇస్తాడు చూడు, కరెంట్ అలర్ట్స్ అండ్ మెసేజెస్. వన్ ఇస్ హై ప్రయారిటీ, రెడ్ అలర్ట్. yellow is medium, grayed out ఉన్నది లో ప్రయారిటీ. ఆల్ సర్వీసెస్ ఆర్ స్టార్టెడ్. ఇక్కడ నీకు ఏదైనా సర్వీస్ ఏదైనా ఒకటి స్టాప్ చేసి చూస్తే యూ క్యాన్ డూ దిస్ ప్రాక్టికల్. ఓఎస్ఎల్కి వెళ్ళి ఒక దాన్ని కిల్ కొట్టేసి ఇక్కడ ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది, గెట్ ప్రాసెస్ లిఫ్ట్ వెళ్ళి దాన్ని స్టాప్ చేసానుకో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. చూస్తూ ఉంటారు స్టాప్ అయిపోయింది లేదా ఆల్ సర్వీసెస్ నాట్ రన్నింగ్ అని చెప్పేసి అప్పుడు వచ్చి మనం ఏం చూసుకుంటే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు.
బ్రేక్ అవుతుందా? అదే సిగ్నల్ కొంచెం వీక్ ఉన్నట్టుంది నాకు. ఓకే. కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా పోనీ? స్క్రీన్ కనిపిస్తుంది. సిగ్నల్ చాలా వీక్ ఉన్నట్టు. నేను వైఫైలో లేను, మా ఇంటికాడ లేను, ప్రతినాడు లేను, మన వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓకే. అయ్యో డిస్కనెక్ట్ అయిపోయింది. డేటా కార్డ్ కొంచెం సిగ్నల్ స్ట్రెంత్ తక్కువగానే ఉంది. యా. ఓకే. ఇంకా డిస్క్ వాల్యూమ్ యూసేజ్ ఎంత ఉంది, టోటల్ డిస్క్ ఎంత ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన DB02 స్క్రీన్ లాగా, ఓకే. కానీ ఇంకా డీటెయిల్గా ఇస్తారు దీన్ని. 244 GB ఉంది దాంట్లో. అది ఎంత వాడుకుంది ఆన్ హోస్ట్? టోటల్ డిస్క్ యూసేజ్ టోటల్ యూసేజ్ 1.7 వాల్యూమ్ సైజ్ వచ్చేసరికి, అంటే టేబుల్ ఫైల్ సైజ్ వచ్చేసరికి 1.76 GB ఉంది అంటుంది అది. టోటల్ డిస్క్ యూసేజ్ వచ్చేసరికి 33 GB వాడుకుంటుంది. టోటల్ డిస్క్ సైజ్ వచ్చేసరికి 244. లాగ్ వాల్యూమ్ సైజ్ వచ్చేసి 2.53 GB లాగ్ రాసింది. అంటే అదొక 35 GB మాత్రమే దానికి టోటలీ బ్రేక్. అసలు టోటల్ వినిపిస్తలేదండి మీకు వాయిస్. హలో 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 ఇప్పుడు వినిపిస్తుంది. హలో 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 మీ వాయిస్ లాగ్ అవుతుంది సార్. మీ వాయిస్ మొత్తం లాగ్ అవుతుంది. హలో హలో వినిపిస్తుంది. యా కనిపిస్తుంది. ఓకే. in memory. Okay. $33.4. Okay. Okay. The database used memory.
Okay. Okay. For the 4 GB. 4 GB. Hmm. I'm just not a 4 GB approach. Sure.